నమస్తే, వెల్కమ్ టు 60 నేను సువర్ణ. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హిమాయత్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. ఇక ఇదే అంశంపై మరిన్ని విషయాలు మా ప్రతినిధి రచన అందిస్తారు. వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ యాంకర్ రచన. ముందుగా 6 టీవీ ప్రేక్షకులకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈ రోజు స్వామివారిని దర్శించుకొని అయితే భక్తులు వస్తున్నారు. మరి దర్శనం ఎలా జరిగిందనే విషయాలు మాత్రం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. ఆంటీ, దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా అయింది. అవునా? సో ఉదయం ఎప్పుడు వచ్చారు? మేము 6కి వచ్చారా? సో త్వరగా జరిగిపోయిందా దర్శనం? త్వరగా అయింది. ప్రతిసారి ఇక్కడికే వస్తారా? ప్రతిసారి ఇక్కడికే వస్తాం. మేము ఇక్కడే ఉంటాం, దోమలు కూడా ఇక్కడే ఉంటారా? సో అంటే నార్మల్ గా ఈ రోజు దర్శనం చేసుకుంటే పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం లభిస్తుందని ఒక నమ్మకము. సో దాన్ని మీరేమంటారు? అదైతే నిజమే. చాలా ఉపవాసాలు ఉంటారా? ఉంటాం. అవునా? చాలా బాగా అనిపిస్తుంది. కన్నుల పండుగ అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. ఇయర్ వస్తాం ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ వస్తాం. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. మీకు మీ కుటుంబ సభ్యులకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సో మరి దర్శనం ఎలా జరిగింది? ఉదయం ఏ టైంకి వచ్చారు? చాలా బాగా జరిగిందమ్మా. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం మేము. బాగా అనిపిస్తుంది మాకు. ఈసారి ఇంకా ఎక్కువ లైన్ ఉంది. అవును మేడం. అంటే మరి ఇబ్బందులు ఏమన్నా అనిపించిందా? ఏమనిపించలేదు మేడం. చాలా బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి, డెకరేషన్ బాగుంది, చాలా బాగుంది మేడం. ఓకే అంటే మీకు ఎలా అనిపించింది? మాకు బాగానే అనిపించిందండి. ఎప్పుడు ఇక్కడికి వస్తాము. ఈరోజు లేట్ అయిపోయినది, అందుకే లేట్ దర్శనం అయిపోయింది. లేకపోతే ఎప్పుడు 4:30, 5 వరకు వచ్చేస్తుంటాం. ఈరోజు 6కి వచ్చినాం, అయినా ఇంత టైం అయినది. చాలా బాగా అయినదండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా. సో స్వామివారి దర్శనం చేసుకొని అయితే వస్తున్నారు. సో ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. త్వరగా దర్శనం కూడా అయిపోతుందని అయితే ఆ భక్తులు చెప్తున్నారు. మరి ఈ రోజు మరి భక్తులు ఉపవాసాలు కూడా ఉంటారు. మరి మరో చాలా మంది శ్రీవారి దర్శనం చేసుకొని అయితే వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి. ఓకే స్వామి, మీరు దర్శనం చేసుకున్నారా? సో ఎలా జరిగింది? నమో వెంకటేశాయ. నేను ఇక్కడ వేదపారాయణదారు కింద ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడ యంత్రాంగం అంతా కూడా చాలా అద్భుతంగా, చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 3 గంటల నుంచే జనాలు తండోపతండాలుగా వస్తున్నా సరే ఆలయ యంత్రాంగం కూడా భక్తులతోటి సమన్వయపరుచుకుని అధికారులు, పోలీసులు చాలా అద్భుతంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఆహార పానీయాలు అందిస్తూ అద్భుతంగా దర్శనం చేసుకుంటున్నారు. ఇటువంటి వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే అన్ని పాపాలు కూడా విముక్తి అయ్యి మనం ఇంకా అభివృద్ధిగా జీవనం చేయడానికి ఎంతైనా ఉపకరిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది ఈవేళ దర్శన ఏర్పాట్లు. స్వామి, మరి ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే పాపాలన్నీ తొలగిపోయి భక్తులకు అదొక నమ్మకము, పుణ్యం వస్తుందని నమ్మకం. అలాగే స్వర్గలోకంకి కూడా వెళ్తారని అయితే నమ్మకం. దానిపైన మీరు? వైకుంఠ ద్వార దర్శనం అంటేనే చాలా విశేషము. నమ్మకం అనే దానికంటే శాస్త్రం ఇది. నమ్మకం అనేది వేరు, శాస్త్రం వేరు. మనకు అష్టాదశ పురాణాల్లో చాలా విశేషంగా చెప్పుకొచ్చారు. ఈ వైకుంఠ ద్వార దర్శనం చెయ్యాలన్నా కూడా ఎంతో పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం వచ్చి పాపాలు పూర్తయ్యి ఇంకా ఎటువంటి పాపాలు చేయకుండా సద్బుద్ధిగా భగవంతుడు అనుగ్రహిస్తాడనే దానికి ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది ఒక ఆయుధం. ఓకే గురుగారు, ఇంకొకటి ఏంటంటే ప్రతి మాసంలో ఏకాదశి వస్తూ ఉంటుంది. మరి ప్రత్యేకత ఏంటి? వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? అంటే మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. 24 ఏకాదశుల్లో విశేషమైన ఏకాదశులు తొలి ఏకాదశిని ఆషాఢ మాసంలో, భీష్మ ఏకాదశి అని చెప్పి మాఘమాసంలో, తర్వాత కార్తీక మాసంలో ఒక ఏకాదశి, తర్వాత వైకుంఠ ఏకాదశి. ఇటువంటి ఏకాదశులు 4, 5 ఉన్నాయి. ఇవి చాలా విశేషమైన ఏకాదశులు. అంటే ఏమిటంటే మనము ఏదో రీతిన అన్ని పనులు కూడా పక్కకు పెట్టుకుని ఈ ఏకాదశికైనా మనం దేవుడి దగ్గరికి వెళ్తాము అని చెప్పి మనకి పురాణాల్లో ఋషులు మనకి కల్పించారు. ప్రతి ఏకాదశి విశేషమే. ఈ ఏకాదశులు దానికంటే విశేషమైన ఏకాదశులు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. సో చూసారు కదా, ప్రతి మాసంలో ఏకాదశి అయితే వస్తుంటుంది. సో వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత అయితే మనకు గురుగారు చెప్పడం జరిగింది. మరి హిమాయత్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి యాంకర్ రచనతో కెమెరామ్యాన్ రవి.